శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తూనే వస్తున్నారు 2025 విశ్వావసనామ సంవత్సరంలో జలగండాలు ఇలాంటివి చాలా చూడబోతున్నాం, విపత్తులు అని. అలానే చంద్రగ్రహణం కూడా మనకి చాలా దగ్గరలోనే సెప్టెంబర్ 7వ తారీఖున వస్తుంది కదండి. మరి దీని నుంచి ఇంకా చాలా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంకా భయంకరమైన డిజాస్టర్స్ జరగబోతున్నాయి ప్రపంచంలో అని చెప్పేసి వింటూ వస్తున్నాము. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, వీటి నుంచి తప్పించుకోవడానికి మనం దైవారాధన ఏ విధంగా చేసుకుంటే సస్యశ్యామలంగా ఉండగలుగుతాం అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గ్రహణము అనేటువంటిది మనకి మహర్షులు చెప్పినటువంటి విధానం ఏమిటి అంటే, ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి రోజు. ఆ రోజు నువ్వు నీ యొక్క సాధన ద్వారా గనక శక్తిని పెంచుకోగలిగితే దట్ ఈస్ ది బెస్ట్. ఎందుకంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడికి మాత్రమే ఆ జ్ఞానం ఉంటుంది. దేవతను ఎలా పట్టుకోవాలి, దేవత ఆరాధన ఎలా చేసుకోవాలి, ఒక మంత్రాన్ని ఎలా చదవాలి అంటే గురువు ద్వారా తెలుసుకుంటాడు. పుట్టుకతో ఎవరికి రాదనుకోండి. అయితే ఇక్కడ ఈ గ్రహణం అనే దాన్ని ఒక గొప్ప ఆపర్చునిటీ, సాధన చేసుకోవడానికి గొప్ప ఆపర్చునిటీ అనే భావనతో మీరుంటే గ్రహణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆనందిస్తారు. అమ్మో గ్రహణం వస్తుంది, ఏదో అయిపోతుంది, ఏదో మునిగిపోద్ది, ఏదో అనుకుంటే మనం భయంగా ఉంటాం. సో గ్రహణాన్ని 2 విధాలుగా చెప్పారు శాస్త్రంలో. ఏమిటది అంటే, ఒకటి నీ సాధనకి, నీ యొక్క జీవితానికి ఉద్ధరించడానికి ఉన్నటువంటి రోజు ఏదైతే ఉందో అది గ్రహణం రోజు. సో అది నువ్వు ఏ సమయంలో వస్తుందో తెలుసుకొని నువ్వు సాధన చేసుకోవాలి. అది ఆ రోజు వచ్చే సమయం ఏంటి? 7వ తేదీ మనకు ఉంది, ఇక్కడ ఇండియాలో ఉంది గ్రహణము. దాని ప్రారంభము అంతము అనేటువంటిది చూసుకుంటే, అంటే కామన్గా దాని మెయిన్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ 7వ తేదీ రాత్రి సమయంలో 8:58 ప్రారంభమవుతుంది. దానికి పర్టికులర్గా ఒక సమయం ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది దాని ప్రభావం. అది 11 గంటల నుంచి అర్ధరాత్రి తెల్లవారుజామున 8 అనగా 12:22 వరకు, అంటే 1:22 ఉంటుంది అసలు గ్రహణ ప్రభావం. అసలు పూర్తి మెయిన్ ప్రభావం 1:22. దాని పూర్తి ఎండింగ్ 2:25 అయిపోతుంది. ఇప్పుడు చాలాసార్లు మనకి ఈసారి మనకు ఉంది, ఈసారి మనకు లేదు అని చెప్తూ ఉంటారు. దాన్ని ఎలా గుర్తించాలి ప్రేక్షకులు అంటే, గ్రహణం ఏ దేశంలో అయినా పగలపూట ఉంటే సూర్యగ్రహణం కనుక పగలపూట ఉంటే సూర్యగ్రహణం ఉన్నట్టు, చంద్రగ్రహణం కనుక రాత్రిపూట ఉంటే ఉన్నట్టు, అంతే సింపుల్. ఇప్పుడు మనకి సూర్యాస్తమం ఎప్పుడు అవుతుందమ్మా? 7 గంటలకి 6:30 అలా అవుతుంది. ఆ రోజు సూర్యాస్తమం ఎన్ని గంటలకు ఉందో చూసుకోవాలి. క్యాలెండర్లో కనిపిస్తుంది, యాప్స్ బోర్డు వచ్చేసాయి. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే సూర్యోదయం లోపల మనకి చంద్రగ్రహణం ఉందనుకోండి, అది ఉన్నట్టు. ఇప్పుడు మనకి రాత్రి 11 గంటల ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది కదా, 11కి మెయిన్ పాయింట్ ఉంది కదా. సో మనకి 100% ఉంది. ఉన్నప్పుడు పట్టు స్నానము అంటారు. అంటే సరిగ్గా ఆ సమయంలో స్నానం చేసి చక్కగా పంచి కట్టుకొని పైన ఒక వస్త్రం వేసుకొని, మీ ఇష్టదైవం, మీరు శివుణ్ణి పూజిస్తున్నారు, ఓం నమ శివాయ, అమ్మవారిని పూజిస్తున్నారు, శ్రీమాత్రే నమః, విష్ణువుని పూజిస్తున్నారు, ఓం నమో నారాయణాయ, లేదా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటారు కొంతమంది. అలాగే గణపతి అయితే గణపతి, స్కందుడైతే స్కందుడు, ఏ దేవత ఆరాధన చేస్తే అన్న ఓము ఆ యొక్క దేవత పేరు నమః చేసుకోవచ్చు హ్యాపీగా. ఇలా కాదండి, విష్ణు సహస్రనామాలు చదువుకుంటాను చేసుకోవచ్చు, హోమం చేస్తాను చేయొచ్చు, మీరు తర్పణం చేస్తాను చేయొచ్చు, పితృదేవతలకు కూడా చేసుకుంటాను చేయొచ్చు, తప్పేం లేదు. ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. మరి గ్రహణాన్ని బట్టి కొంతమందికి మంచిది, కొంతమందికి చెడు, కొన్ని దానాలు ఇవ్వాలంటారు కదా. దీని ప్రభావం ఏంటి, దేశానికి వచ్చే ప్రభావం ఏమిటి అంటే, జల సంబంధించినవి కాస్త పెరుగుతాయి గ్రహణం వల్ల. ఎందుకంటే గ్రహణం మరి ఎప్పుడు పడుతూనే ఉంది కదండి. అంటే శని వక్రించి గ్రహణాన్ని చూస్తున్నాడు, అది జలరాశుల్లో పడుతుంది. దానికి గ్రహణం నుంచి అష్టమంలో కుజుడు ఉన్నాడు. అది కాకుండా కుజుడు మనకి కన్యారాశిలో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇవన్నీ కలిపి చూసుకుంటే కొంచెం ఈ యుద్ధ సంబంధించిన వాతావరణాలు, పగలే చీకటిగా అయిపోయినట్టుగా అవ్వడము, ఒక వాతావరణం ఇవన్నీ చూడబోతున్నాం అనమాట. అంటే బాగా దట్టమైన మేఘాలు, మనం ఆల్రెడీ 2 months బ్యాకే చెప్పుకున్నాం, ఇక దట్టమైన మేఘాలు రాబోతున్నాయి, వర్షాకాలం వచ్చిందని ఇంకిన్ని రోజులు ఇంకా వర్షాలు పడట్లేదు అనుకున్నాం, కానీ మొత్తం వర్షం విపరీతంగా పడుతుంది అనుకున్నాం. సో ఈ 2-3 నెలలు విపరీతమైన వర్షాలు మనకి తప్పవు. అయితే ఇక్కడ గ్రహణం వచ్చినప్పుడు కొన్ని రాసుల వారు
కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం, అంతేగాని మరొకటి ఏం కాదు. అవేంటో చెప్తాను. మేషం నుంచి తీసుకోండి, కొన్నిటికి మంచిది కూడా. మేషానికి లాభస్థానంలో గ్రహణం చాలా మంచిది, అంటే అన్ని రకాల బెనిఫిట్స్ వీళ్ళు పొందుతారు. కాకపోతే ఎక్కువ లాభాపేక్షతో ఏదో వస్తుందని ఒక్కోసారి మనం రాంగ్ రూట్లోకి వెళ్ళకూడదు. ఇక వృషభం దశమ స్థానంలో గ్రహణం, అంటే వీరికి ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఉద్యోగం ఎవరో ఇప్పిస్తారని డబ్బులు కట్టడం లాంటివి తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. ఎందుకంటే గ్రహణ సమయం అక్కడ ఏదైతుందో మోసపోయే యోగాన్ని కూడా ఇస్తుంది, అది జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారికి 9వ స్థానంలో గ్రహణం, పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఎవరికైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు అయినా కొంచెం తండ్రి గురువుల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం వారికి అష్టమంలో గ్రహణం, న్యూట్రల్, ఏం కాదు. కొంచెం ఏంటంటే కాకపోతే కొంచెం ఇన్సూరెన్సెస్ కట్టే విషయాలు నెగ్లిజెన్సీ చేయకూడదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సింహం వారు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ గ్రహణం యొక్క 7వ తేదీ వస్తే దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందని చెప్తుంది శాస్త్రం, అంటే 41 రోజులు ఉంటుంది, మండల కాలం ఉంటుంది, 40 days ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ 40 రోజులు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సింహం వారు ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం నుంచి 40 రోజుల పాటు పార్ట్నర్షిప్స్ కానీ వివాహ సంబంధించిన నిర్ణయాలు కానీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా కన్యారాశి వారు లేదా కన్యాలగ్నం వారికి 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. రుణ సంబంధించినవి కొన్ని లభించడానికి, శత్రువుపై జయానికి, కాంపిటీషన్ రిలేటెడ్ వాటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి చూడండి, చెప్తూ ఉంటారు గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలని. అది ఎవరు ఉండాలంటే తులా లగ్నం వారు ఉండాలి, తులారాశి లేదా లగ్నం వారు. వారు ఖచ్చితంగా, కాకపోతే మనకు లక్కీ ఏంటంటే ఆ సమయంలో నిద్రించే సమయం కాబట్టి పెద్ద భయపడాల్సిన పని లేదు. అందుకే ఆ సమయంలో మీరు కట్ చేయడము ఇవి చేయొద్దని చెప్తూ ఉంటారు. ఆ జాగ్రత్త ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇక నిర్ణయాలు తీసుకోవడం కానీ 40 days రాజకీయ సంబంధించిన విషయాల్లోనే తులవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారు తల్లిగారి ఆరోగ్యము, వీళ్ళ ఆరోగ్యము, అలాగే కొంతవరకు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం వారు. ఇక ధనస్సు వారు కనుక చూసుకుంటే ధనస్సు వారికి కూడా 3వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. సో నో నీడ్ టు వరీ గ్రహణం గురించి. ఇక మకరం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభం వారికి రాశిలోనే గ్రహణం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కొంచెం ఏంటంటే మానసికంగా కొంత సమతుల్యం లోపిస్తుంది కాబట్టి కొంచెం మెడిటేషన్స్ చేస్తూ ఎమోషన్కి గురయ్యేటువంటివి ఏవి కూడా వీళ్ళు చేయకూడదు కుంభం వారు. మీనం వారు ప్రత్యేకంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ 40 days జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళి విదేశీ యోగాలు కొంతవరకు కల్పిస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా, ఇన్వెస్ట్మెంట్ సరైనటువంటి సమయంలో చేస్తున్నామా లేదా, తొందరపడి ఏమైనా ఖర్చు పెడుతున్నామా, ఇటువంటివి జాగ్రత్తలు తీసుకోవాలి మీనం వారు. అంటే గ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి ఉంది ఇక్కడ చూసుకుంటే మకరం వారికి కొంత ఉంది, కుంభం వారికి ఉంది, మిథునం వారికి ఉంది, అలాగే తులవారికి ఉంది, మీనం వారికి ఉంది. ఈ 5 రాశుల వారికి మాత్రం గ్రహణ ప్రభావం ఉంది. ఇదేదో ప్రభావం ఉందని భయపడాల్సిన పని లేదు, దీనికి సాధన చేసుకోవడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. సాధనా మార్గం తెలియని వారు తర్వాత రోజు చక్కగా దానం ఇచ్చి కూడా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఏమేమి ఇవ్వాలి దానాలు అంటే మినుములు ఇవ్వాలి, బియ్యము, గోధుమలు, ఉలవలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు. గోధుమలు ఇచ్చిన ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, కాకపోతే ఈ 4 మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మినుములు, నువ్వులు, గోధుమలు, బియ్యం ఈ 4 ఇవ్వాలి. అయితే ఈ 4 కూడా 1 కేజీంబావు ప్యాక్స్లో పెట్టేసి చంద్ర సూర్య ప్రతిమలు ఉంటాయి అవి ఇవ్వాలి. ఒక పాత్ర ఏదంటే అది మన ఇత్తడి పాత్రలో నెయ్యి పెట్టి ఈ రెండుటిని దీన్ని ప్లస్ పడగలు ఉంటాయి నాగపడిగల్లాగా 2 నాగపడిగలు ప్లస్ ఈ పదార్థాలు, వీలైతే కొన్ని కూరగాయలు, ఇంకేదైనా పప్పులు, ఉప్పు ఇవి కూడా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. వీటన్నిటిని గ్రహణ దోషం పోవాలి మీ నక్షత్రం రాసి చెప్పి మనకి 7వ తేదీ గ్రహణం కాబట్టి 8వ తేదీ వీటిని ఇవ్వవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చేయవలసిన ప్రక్రియ, అంతేగాని భయపడడానికి కాదు, భయపెట్టడానికి కాదు. గ్రహణం అంటే సాధనలో మన జీవితాన్ని కైవల్యం పొందడానికి పునశ్చరణ ఫలితం వస్తుంది అంటారు గ్రహణం అంటే. పునశ్చరణ అంటే మనం ఒక మంత్రం తీసుకున్నాం, అమ్మవారిదే ఏదో నేను చేస్తున్నాను, సంవత్సరం అంతా చేశాను, కొన్ని లక్షలు చేసి ఉంటాను, ఆ రోజు చేసే ఆ గంటన్నర సేపు కొన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుంది, దాన్ని పునశ్చరణ అంటారు.
సో పునశ్చరణ ఫలితం మనకు వస్తుంది. సో అయితే అంత లక్షల ఫలితం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు సాధన ఆ విధంగా వాళ్ళకి మనసుకి ఏదనిపిస్తే దానికి తగ్గట్టుగా ఆ మంత్రాన్ని జపించినట్లయితే ఆ మంత్ర సిద్ధి కూడా కలుగుతుంది. 100% సిద్ధి కలగకుండా అసలు ఏ మంత్రం ఉండదమ్మా. సిద్ధించినప్పుడు ఏంటి అవన్నీ ఒక వీడియోలో చెప్తాను నేను మీకు. చేద్దాం. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. ఏమైనా చేసుకోవచ్చు, ఓకే, ఇబ్బంది లేదు. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే జీ.